హాయ్ గైస్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి బిగ్ బాస్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. సో నామినేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో మనమైతే అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి గైస్. సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నామినేషన్స్ చూసినట్టయితే ఫస్ట్ మనకి మణికంఠ అయితే నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది క్లియర్గా. సో ఎందుకు అంటే సో ఆల్రెడీ ఏదైతే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉందో సో అందులో ఆల్రెడీ మణికంఠకి 5 votes అయితే పడడం జరిగింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ చాలామంది అయితే మణికంఠ నామినేట్ చేశారు. సో కాబట్టి ఈసారి కూడా ఈ నామినేషన్స్లో అయితే మణికంఠ అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉండింది. సో మణికంఠకు వచ్చేసి 5 votes అయితే పడ్డాయి అనుకుంటా. సో అభయ్, భాష అండ్ అలానే ప్రేరణ, నెక్స్ట్ వచ్చేసి నబీల్. సో వీళ్ళైతే మణికంఠని అయితే నామినేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉండింది. సో ఆబ్వియస్గా నామినేషన్ అయిన తర్వాత సో మణికంఠ వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడవడం జరిగినట్టు తెలుస్తూ ఉండింది. సో ఆయన అయితే కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచారని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి చీఫ్స్ ఉన్నారు కదా. సో ఎవరైతే 3 చీఫ్స్ కింద సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి వచ్చేసి ఇమ్యూనిటీ అయితే ఉండొచ్చు, నామినేషన్స్ నుండి అయితే బిగ్ బాస్ సేవ్ చేసి ఉండొచ్చు అని తెలుస్తుంది. సో ఎందుకు అంటే మేబీ ఎవరైతే ఈ 3 challenges అయితే పెట్టి వీళ్ళని చీఫ్స్ కింద సెలెక్ట్ చేసినప్పుడు సో 3rd challenge ఏదైతే ఉందో సో అందులో కొంతమంది చాలా రెక్లెస్గా చాలా ఈజీగా క్విట్ చేస్తారు. సో అవసరం లేదు అన్నట్టుగా. సో వాళ్ళకి దీని విలువ ఏంటో తెలియాలని చెప్పేసి సో వీళ్ళని అయితే సేవ్ చేసి ఉండొచ్చు అని అయితే మనకైతే తెలుస్తూ ఉండింది. సో అదైతే ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా నిన్న ఎపిసోడ్ లాస్ట్లో అయితే ది బెస్ట్ అనిపించింది. సో నబీల్కి స్టాండ్ తీసుకుని ఆమె అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. సో అక్కడ ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదు. సో ఈమెయితే తీసుకుని చాలా బాగా ఆర్గ్యూ చేసింది చెప్పాలంటే. సో ఈమెయితే నిన్న ఎపిసోడ్లో కూడా మనం లైవ్లో చూసినాము, అలాగే ఎపిసోడ్లో కూడా వేసినాడు. సో బేబక్కని చాలా ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వెంట పడతా ఉంది. సో ఏంటంటే ఆమె కుక్ చేస్తున్నప్పుడు కుక్కర్లో ఏదో పెట్టేసి సో మధ్యలో తీసి పక్కన పెట్టారంట ఆమె. సో తర్వాత కుక్ చేద్దామని చెప్పేసి సో ఈ లోపల ఈమెకి ఎక్కువ ఆకలేయడం వల్ల సో మీరు ఎందుకు చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కుకింగ్ దగ్గర అది ఇది అని చెప్పేసి సో ఈమె అయితే బాగా హర్ట్ అయినట్టుంది. సో నిన్నటి నుంచి ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి బాగా హైలైట్ చేసింది బేబక్కని. సో ఫైనల్గా అదే రీజన్ తీసుకొచ్చి ఈ రోజు అయితే నామినేషన్స్లో అయితే నామినేట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ప్రోమో అయితే మనకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ సీజన్ ఒకటి చూసినట్టయితే సో శోభ, సందీప్ అండ్ శివాజీ సో వీళ్ళు 3 పెట్టి ఇద్దరు నామినేట్ చేస్తే అందులో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేషన్లోకి అయితే పంపిస్తారు. సో మేబీ ఈ రోజు కూడా అలాంటిది జరగవచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉండింది. సో ఎందుకంటే సో చీఫ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అలానే ఉండి సో ఇక్కడ నామినేషన్స్ ఇద్దరిని చేస్తే సో అందులో ఒకరిని సేవ్ చేసి సో ఒకరిని అయితే నామినేషన్లోకి అయితే పంపిస్తారు అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉండింది ప్రోమో ప్రకారం. సో మేబీ ఇది జస్ట్ గెస్ మాత్రమే. సో నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరైతే చెప్పండి గైస్. సో నామినేషన్ లిస్ట్ చూసినట్టయితే సో 6 అయితే నామినేట్ అయినట్టు తెలుస్తుంది. సో యాజ్ పర్ ప్రోమో అండ్ అనాలిసిస్ ప్రకారం సో పృథ్వీ, మణి, బేబక్క, సోనియా అండ్ విష్ణుప్రియ సో వీళ్ళైతే నామినేట్ అయినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉండింది గైస్. సో ఇన్ కేస్ ఏమైనా చిన్న చేంజెస్ ఉండొచ్చు. సో ఉంటే నేనైతే వెంటనే అప్డేట్ చేస్తాను గైస్. సో ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకే గైస్, థ్యాంక్ యూ.